న్యూజిలాండ్ సిరీస్కు తిలక్ వర్మ దూరమైనట్లుగా తెలుస్తోంది. విజయ్ హజారే ట్రోఫీలో తిలక్ వర్మకు గాయమైనట్లుగా సమాచారం. స్వదేశంలో జరగబోయే వరల్డ్ కప్ ఆడేది అనుమానంగానే ఉంది. గాయం నుంచి కోలుకోవడానికి సుమారుగా 4 వారాల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. తిలక్ వర్మను రీప్లేస్ చేయనున్నాడు శ్రేయస్ అయ్యర్. ఈ నెల 21 నుంచి కివీస్తో 5 మ్యాచ్ల T20 సిరీస్ అయితే ప్రారంభం కానుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తిలక్ వర్మకు గాయానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? శ్రేయస్ అయ్యర్ రీప్లేస్ చేసేటువంటి పరిస్థితి అంతకు మించినటువంటి ప్లేయర్గా చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక అనుమానం, ఏంటి, ఎలా చూడాలి దీన్ని? మురళి గత ఏడాది కాలంగా కూడా మూడో స్థానంలో T20లో తిలక్ వర్మ కీలకంగా మారాడు. అదేవిధంగా అటు వన్డేల్లో కూడా అవకాశం కోసం కొంత ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. అయితే వన్డేల్లో సరైన అవకాశాలు రాకపోయినప్పటికీ కూడా T20లకు సంబంధించి మాత్రం అతను ఖచ్చితంగా సత్తా చాటుతున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు మూడో స్థానంలో అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అతను మూడో స్థానం వరుసగా 2 సెంచరీలు, అలాగే ఆసియా కప్ లో అతను గెలిపించిన విధానం, ఇవన్నీ కూడా మనం చూసాం. మొన్న కూడా అతను సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి T20 సిరీస్ లో కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతనికి అంటే ఇప్పుడు అతని మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే T20 వరల్డ్ కప్ అంటే మనం ఫేవరెట్స్ గా బరిలో దిగుతున్నాం. 2024లో T20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ సారథ్యంలో మనం గెలవడం జరిగింది. కాబట్టి ఇక ఇప్పుడు దీనికి సంబంధించి కొంత అంటే అతని మీద, తిలక్ వర్మ మీద పూర్తి స్థాయిలో అతను ఆడుతున్నాడు కాబట్టి మూడో స్థానంలో, అటు సూర్యకుమార్ యాదవ్ కూడా మూడో స్థానం అతని కోసం త్యాగం చేసేందుకు రెడీ అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇటువంటి సమయంలో అతనికి విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తో ఆడుతున్న సమయంలో అయినటువంటి గాయం కొంత తీవ్రంగానే ఉంది. అది అంటే ఈ టెస్టిక్యులర్ టోర్షన్ అంటే కింద మనకి వృషణాల నొప్పికి సంబంధించి అక్కడ బంటికి బలంగా తగలటం కారణంగా అతను కొంత దూరమైనట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం అతన్ని రాజ్కోట్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతను తిరిగి కోలుకుని మళ్ళీ క్రికెట్ ఆడేందుకు 4 వారాలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. అయితే 4 వారాల తర్వాత అతను మళ్ళీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 4 వారాలు విశ్రాంతి వస్తుంది కాబట్టి బాడీ కూడా కొంత సహకరించే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు అతన్ని కొంత వైద్యుల పర్యవేక్షణలో, అదేవిధంగా MCA నేషనల్ క్రికెట్ అకాడమీ కూడా కొంత పర్యవేక్షణలో ఉంచే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు శ్రేయస్ అయ్యర్ గురించి అడిగారు. మూడో స్థానంలో ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ T20లో అద్భుతమైనటువంటి ప్లేయర్ అనడం ఎటువంటి సందేహం లేదు. అతను మనం IPL లో చూస్తూ వచ్చాము. ఎందుకంటే అతను T20లో సరైన అవకాశాలు ఇవ్వడం లేదు కాబట్టి IPL లోనే ఎక్కువగా ఆడుతూ వస్తున్నాడు. IPL మొన్న గత ఏడాది 2025 IPL సీజన్ లో అతను ఆడినటువంటి విధానం చూసాము. పంజాబ్ ని ఫైనల్ వరకు కెప్టెన్ గా తీసుకెళ్లాడు. అతను ఫీల్డ్ లో ఉంటే కెప్టెన్ కూడా పని సులువు అవుతూ ఉంటుంది. అదేవిధంగా బ్యాటింగ్ తో పాటుగా ఫీల్డింగ్ లో కూడా శ్రేయస్ అయ్యర్ చాలా అద్భుతంగా ఉంటాడు. మొన్న ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా అతను ఫీల్డింగ్ లోనే గాయపడటం జరిగింది. ఇప్పుడు ఇక విజయ్ హజారే ట్రోఫీలో కూడా అతను 53 బంతుల్లో 88 పరుగులు దాకా చేసినట్టున్నాడు. కాబట్టి T20లు కూడా సరిపోయేటటువంటి ఇన్నింగ్సే. కాబట్టి ఇప్పుడు మన బ్యాటింగ్ లైనప్ కూడా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, అలాగే ఇప్పుడు మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడితే మంచి రిజల్ట్ ఉంది. ఎందుకంటే తిలక్ వర్మ ఆడట్లేదు కాబట్టి ఒకవేళ ఇషాన్ కిషన్ ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ కంటిన్యూగా ఆడే పరిస్థితి ఉంటే మాత్రం ఫిట్నెస్ నిరూపించుకుని ఆడే పరిస్థితి ఉంది. ఇషాన్ కిషన్ కు జట్టులో చోటు దక్కకపోవచ్చు. కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా స్థానాన్ని భర్తీ చేసే అవకాశం అయితే టోర్నీ మొత్తం కనపడుతుంది. అంటే ఒక గ్యాప్ తర్వాత వస్తున్నాడు శ్రేయస్ అయ్యర్, ఎలా ఉండబోతుంది అనేది మెయిన్ క్వశ్చన్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆల్రెడీ ఫామ్లో ఉన్నటువంటి తిలక్ ప్లేస్ని రీప్లేస్ చేయడం అంటే ఎక్కడో ఒక తడబాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఒక 2-3 T20ల వరకు అనేటువంటి మాట. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? లేదు, అది ఖచ్చితంగా అతను మొన్న అంటే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీకి తప్పుకున్నప్పటికీ కూడా అతను వైట్ బాల్ క్రికెట్ కి ఎప్పుడు సన్నద్ధంగానే ఉంటాడు. మనం గత IPL లో కూడా చూసాం. IPL ముందు కూడా అతను T20లో గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ కూడా అతను IPL లో ఆడటం జరిగింది. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో కూడా కొంత గాయం నుంచి కోలుకుని అతను పూర్తి స్థాయిలో ఆడుతూ ఉన్నాడు. కాబట్టి పెద్దగా అతనికి సంబంధించినటువంటి అంటే ఆలోచన అయితే అవసరం లేదు. ఖచ్చితంగా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అయ్యర్ అతను బ్యాటింగ్ లో మనం చాలా అద్భుతాలు అయితే సృష్టించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్లేయర్. అతని ఫుట్ వర్క్ కానీ, షాట్ సెలక్షన్ కానీ, అదేవిధంగా అంటే కీలక సమయాల్లో అతను ఆడేటువంటి ఇన్నింగ్స్లు కానీ, ఇవన్నీ కూడా అంటే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పుడు కూడా వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూనే భారీగా పరుగులు చేయడంలో కూడా అతను సిద్ధమవుతాడు. కాబట్టి ఖచ్చితంగా అతను టీమిండియా T20 వరల్డ్ కప్ లో తిలక్ వర్మ సామర్థ్యం కలిగిన ప్లేయర్ అయినప్పటికీ కూడా ఇతనికి ఉన్నటువంటి అనుభవం ఖచ్చితంగా జట్టుకు ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పుడు T20లో మొత్తం కూడా 23-24 ఏళ్ళు పిల్లలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ 30 ఏళ్ళు దాటిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు బుమ్రా కానీ, లేదంటే మన సంజు శాంసన్, ఇలా ఒక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇలా కొంతమంది ఉన్నారు. 30 ఏళ్ళు వరుణ్ చక్రవర్తి, ఇలా 45 ప్లేయర్స్ ఉన్నారు. ఇతని అనుభవం కూడా జట్టు ఖచ్చితంగా కలిసి వస్తుంది. రైట్, అంటే IPL వేరు, T20 ఇంటర్నేషనల్స్ వేరు అనేటువంటి ఒక మాట ఉంది కదా. అందులో శ్రేయస్ అయ్యర్కి సంబంధించి
పర్ఫార్మెన్స్ మీదే ఒకంత టీం మేనేజ్మెంట్ కావచ్చు, ఇతరులు కావచ్చు, ఏమైనా ఆలోచించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? దానికి సంబంధించి రీప్లేస్మెంట్ కావచ్చు, సరే, లేకపోతే మొదటి 5 T20లు కదా, సరే థర్డ్ T20 కానీ లేకపోతే కీలకమైనటువంటి మ్యాచ్లకు ఆడించేటువంటి ప్రయత్నాలు ఉంటాయంటారా? లేకపోతే ఫస్ట్ మ్యాచ్ నుంచే ఆడే సిచ్యువేషన్ ఉంటుందా అసలు? ఖచ్చితంగా అతన్ని ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా ఆడించే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే అతని అనుభవం అనేది ఇక్కడ కీలకంగా ఉంటుంది. అది T20 అనేది ఇప్పుడు IPL లో రాణించడం, IPL లో ఇంకా అతను అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొని ఆడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మిచ్ స్టార్క్ కానీ, ప్యాట్ కమ్యూన్స్ కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ, ఇప్పుడు అతను ఆడేటువంటి యార్కర్స్ కూడా చూస్తే మనకి అంటే విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ వీళ్ళందరికంటే కూడా యార్కర్లను ఆడే విషయంలో ఆయన చాలా సమర్థవంతమైన ప్లేయర్. కాబట్టి ఆస్ట్రేలియా బౌలర్లకు సంబంధించి వీళ్ళందరూ కూడా IPL లో ఆడినటువంటి సీనియర్ బౌలర్లు, వరల్డ్ అంటే అంతర్జాతీయ బౌలర్లను అతను ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి T20లో కూడా స్వదేశంలో జరుగుతుంది కాబట్టి అది ఇంకా అతనికి అదనం బలం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అతనికి అవకాశాలు ఇవ్వకపోతే మళ్ళీ విమర్శలు వచ్చే అవకాశాలే ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక తిలక్ వర్మకు గాయం అనేది బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. న్యూజిలాండ్ సిరీస్కు తను తిలక్ వర్మ దూరం అవబోతున్నాడు అనేటువంటి సమాచారం అయితే ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో తిలక్ వర్మకు గాయమైనట్లుగా కూడా తెలుస్తోంది. స్వదేశంలో జరగబోయేటువంటి వరల్డ్ కప్ ఆడేది అనుమానంగానే ఉంది అనేటువంటి సమాచారం. గాయం నుంచి కోలుకోవడానికి సుమారుగా 4 వారాల సమయం పట్టే అవకాశం ఉందని అయితే నిపుణులు చెప్తూ ఉన్నారు. తిలక్ వర్మను రీప్లేస్ చేయనున్నాడు శ్రేయాస్ అయ్యర్. ఈ నెల 21 నుంచి కివీస్తో 5 మ్యాచ్ల T20 సిరీస్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ రాకకు సంబంధించి ఒకంత అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.